హాయ్ ఫ్రెండ్స్, జొన్న రొట్టెలు ఎలా చేసుకోవాలో చూద్దాం. జొన్న రొట్టెలు చేస్తారు, అందరూ చేస్తారు, కానీ కొంచెం మందికి ఎలా చేయాలో తెలియదు. ఆ ప్రాసెస్ ఏందో చూపిస్తాం. ముందుగా దాన్ని వేడి నీళ్ళు పెట్టుకోవాలి, కొన్ని ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ తోటి చేసుకుంటే ఈజీగా చేసుకునే పద్ధతులు మీకు చూపిస్తాను. ఏదైనా చేయాలో ముందు ఇట్లాంటి కవర్ ఒకటి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ కవర్ ఒకటి కావాలి, పాలిథిన్ కవర్ మన రొట్టె సైజులో ఒకటి చూసుకోవాలి. ప్లస్ ఇట్లాంటిది ఒక కవర్ ఒకటి తీసుకొని ఈ కవర్ మీద వేసుకొని చేసుకోవాలి. అది చేసుకునే విధానం మీకు చూపిస్తే ఎలా ఉంటుందో చూడండి, చూసి మీరు కూడా నేర్చుకోండి. ఓకే, ముందుగా వేడి నీళ్ళు వేడి చేసుకుందాం ఫ్రెండ్స్. వేడి నీళ్ళు వేడి చేసుకున్న తర్వాత జొన్న పిండి ఫ్రెండ్స్, మాకైతే ఒక 4 రొట్టెలే సరిపోతాయి ఫ్రెండ్స్. నాకు ఒక 2, మా వైఫ్కి ఒక 2 సరిపోతాయి. అందుకని తక్కువ క్వాంటిటీలో పిండి తీసుకున్నాం ఫ్రెండ్స్. వాటర్ అయితే వేడి అవుతున్నాయి. జొన్న పిండి బయట కొన్నది కాదు ఫ్రెండ్స్, మేమే జొన్నలు తీసుకొని వాటిని ఎండబెట్టి వాటిలో కొంచెం బియ్యం కలిపి ఎండబెట్టి మంచిగా జొన్న పిండి పట్టించుకున్నాం ఫ్రెండ్స్. పట్టించుకున్న పిండి అయితే బాగుంటుంది. వాటర్ అయితే వేడైనాయి. వేడి వాటర్ తీసుకొని ప్యాన్ కూడా దాని మీద పెట్టుకొని ఇలాంటి ప్యాన్ ఒకటి తయారు చేయించుకోవాలి ఫ్రెండ్స్. బయట కూడా దొరుకుతాయి, నేనైతే తయారు చేయించుకున్నాను. ఓకే, వేడి వాటర్ పోసుకోవాలి. మరి ఎక్కువ పోసుకోకూడదు, చూసుకున్న తగినంత పోసుకోవాలి. ఎక్కువ పోసుకున్నా ఏం కాదు, కాకపోతే తర్వాత కొంచెం పిండి వేసుకోవచ్చు. మళ్ళీ చేతితో కాకుండా అలాంటి ఒక గంట ఒకటి తీసుకోవాలి. బాగా కలిసిన తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ పోయాలి. జాగ్రత్తగా ఫ్రెండ్స్, కొత్తగా చేసేటప్పుడు వేడి నీళ్ళు బాగా వేడి ఉంటాయి కాబట్టి తొందరగా అని చెప్పి చేతులు అలా పెట్టేవాడు. చల్లటి నీళ్ళు కూడా పక్కన ఉంచుకోండి, బాగా కాలుదామటి సప్పకుండా దాంట్లో చేయి పెట్టి ఇది చేసుకోవచ్చు. మనకైతే కొంచెం అలవాటే. ఓకే, ఇంకా చల్లటి నీళ్ళు పెట్టుకోవాలి. ఇక్కడ చల్లటి నీళ్ళు పెట్టుకొని చేయి దాంట్లో ముంచుతూ కొంచెం పోసుకుంటూ దాన్ని ప్రాసెస్ చేసుకోవాలి మనం. ఓకే, వాటిని ఇప్పుడు మనకు కావాల్సిన షేప్లో తీసుకోవాలి. ముద్దలుగా మంచిగా కలుపుకుంటూ అలా. కొద్దిగా వేడిగా ఉంటుంది ఫ్రెండ్స్, అంత కాకపోతే మీరు కొద్దిగా చల్లటి నీళ్ళు అద్దుకోవచ్చు. అలా కలుపుకుంటుండాలి ఫ్రెండ్స్. ఒక షేప్ అయితే వస్తుంది. కాలినప్పుడు మాత్రం వాటర్లో చేయబెట్టండి. ఆ విధంగా ప్రాసెస్. రొట్టెకి ఆ విధంగా ఒక పిండి ముద్ద ఒకటి చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా రౌండ్ షేప్లో చేసుకోవాలి. ఆ రౌండ్ షేప్ని మనం ఒక షేప్లో అలా తీసుకోవాలి. మీ చేతి మీద ఎంతవరకు వస్తుందో అంతవరకు అయితే ఒక రొట్టె షేప్లో చేసుకోవాలి. పక్కా పెట్టుకోండి. పిండి ఎంత విసిగి అంత ఇది చేస్తే మంచిగా రొట్టె కూడా మంచి నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత పేపర్ ఒకటి తీసుకొని కవర్, అంటే మన యూరియా బస్తాలు అంటే చూడండి, ఆ బస్తాకి ఇచ్చి ఒక కవర్ ఒకటి ఫ్రేమ్ షేప్లో చేసుకోండి. ఆయిల్, కొంచెం ఆయిల్ అది
ఆయిల్ లైట్గా ఓకే, పెనం హీట్ అయింది. జొన్న రొట్టె వేసుకుందాం ఇప్పుడు. చూడండి, ఇలా జాగ్రత్తగా ముందుగా ఒక కోణం నుంచి వేసుకొని అలా వేసుకోవటం. తడి ఇప్పుడు మనం వాటర్ తోటి పైనుంచి చెయ్యి తడి చేసుకొని పైనుంచి అలా తిప్పాలి ఫ్రెండ్స్. చిన్నగా కవర్ని, పైన ఉన్న కవర్ని నెమ్మదిగా తీయటం. వెరీ గుడ్. చూడండి అలా పర్ఫెక్ట్గా ఎలా వచ్చిందో. ఇదే జొన్న రొట్టె ప్రాసెస్. కొంచెం ప్రాసెస్ ఉంటుంది, చేసుకుంటే చాలా బాగుంటుంది. చేపల కూర మీద కానీ, చికెన్ మీద కానీ, రొట్టె మీద కానీ, దేని మీదైనా తినచ్చు ఫ్రెండ్స్. కాసేపు కానివ్వాలి. ఒకటి అవుతుంది, ఇంకోటి చేస్తున్నాం. అమ్మట్లోనే అయిపోద్ది ఫ్రెండ్స్. చూడండి ఎంత సింపుల్. చూస్తుంటే మీకు ఆల్రెడీ చేయాలనిపిస్తుంటుంది. ఇంకా 2 సార్లు ట్రై చేస్తే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, జొన్న రొట్టె చూసారా, అద్దుకోవటం సింపుల్ అయిపోయింది. పాతకాలం రోజుల్లో రొట్టె చేతి మీదనే చేసేవారు. ఎంత పెద్దగా అంటే అంత పెద్దగా చేసేది. కానీ పాతకాలం స్టైల్లో చేయాలంటే చాలా ఓపిక ఉండాలి. అంత ఓపిక ఇప్పుడున్న వాళ్ళకి ఎక్కడ ఉంది ఫ్రెండ్స్. ఆ చేతి మీద చేసే బ్యాలెన్స్ చాలా వరకు రావాలి కాబట్టి. ఓకే, వచ్చేసింది. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఓకే, ఈ జొన్న రొట్టె అయిపోయేలోపు జొన్న రొట్టె అది కూడా అయిపోయింది. చూడండి, ఒక్కసారి తిప్పేసుకుంటే కథం జొన్న రొట్టె. ఓకే, ఒక్కసారి మనం చేత్తో ఇలా తిప్పుకోవచ్చు. అయిందా కాలేదని. అయిపోయింది, జొన్న రొట్టె అయిపోయింది. తీసి పక్కకి వేయటం. చూసారా ఎలా పేపర్ వచ్చినట్టు వచ్చిందో. చూడండి ఎలా పేపర్ వచ్చినట్టు వచ్చిందో. ఇలాంటి ఒక 5-6 అయినా తినేయచ్చు. ఒకటి అయిపోయింది జొన్న రొట్టె. ఇంకొకటి వేయటం. చూసారా, కొంచెం వాటర్ పైనుంచి. ఆ తడి వాటర్ తగలటం వల్ల ఏం జరుగుతుంది అంటే పిండి అనేది తొందరగా దాని నుంచి డివైడ్ అయిపోద్ది. కొంచెం ఇదైన తర్వాత తీస్తే నిదానంగా తీసుకుంటే. ఓకే, చూడండి అయిపోయి.